రివ్యూ ఆఫ్ ద మూవీ అమీర్ లోగ్. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఏ డీసెంట్ ఫ్రెండ్షిప్ అండ్ యూత్ఫుల్ డ్రామా. ఇందులో ఎలాంటి వల్గారిటీ గానీ అడల్ట్ కంటెంట్ గానీ లేదు. హ్యాపీగా మీ ఫ్రెండ్స్ తో కలిసి చూసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ బస్తీకి చెందిన ముగ్గురు మాస్ ఫ్రెండ్స్ ఉంటారు. లైఫ్ లో ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరిగే వీళ్ళకి వాళ్ళ ఏరియాలో ఉండే చాచా అంటే చాలా రెస్పెక్ట్. ఓ రోజు ఆ చాచా చేసిన హైదరాబాద్ బిర్యానీ తిని ఈ ముగ్గురు కూడా ఫిదా అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళకి సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి ఆ బిర్యానీకి సంబంధించి ఒక బిజినెస్ ఆఫర్ అయితే వస్తుంది. అసలు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, వీళ్ళ లైఫ్ అక్కడ నుండి ఎలాంటి టర్న్స్ తీసుకుంది, ఈ బిర్యానీ బిజినెస్ జర్నీలో సక్సెస్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే లీడ్ రోల్స్ లో చేసిన ఈ ముగ్గురు యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. పక్కా లోకల్ హైదరాబాద్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎలా ఉంటుందో అలా స్క్రీన్ మీద అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. వీళ్ళతో పాటు చాచా క్యారెక్టర్ లో చేసిన విశ్వేందర్ రెడ్డి మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇంకా మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే యాక్ట్ చేశారు. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ బాగుంది. ఇష్టపడి పని చేస్తేనే ఇజ్జత్ ఉంటుంది. అలా పని చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలవాలి అనే ఒక మంచి సోషల్ మెసేజ్ ని యూత్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పారు. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ మూమెంట్స్ అండ్ కామెడీతో అలా ఎంటర్టైనింగ్ గానే ఉంది. కాకపోతే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లో కొత్తదనం అయితే పెద్దగా కనిపించలేదు. ఆల్రెడీ మనం చూసేసిన పెళ్లి చూపులు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇలాంటి సినిమాలు గుర్తుకొచ్చాయి. ఇక టెక్నికల్ వైజ్ చెప్పాలంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి మ్యూజిక్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్ కి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫీ చాలా రూటెడ్ గా హైదరాబాద్ లోకల్ విజువల్స్ ని చాలా నేచురల్ గా చూపించారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగున్నా సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ లో కాస్త ల్యాగ్ అయినట్లయితే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే ముగ్గురు లీడ్ యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ అండ్ వాళ్ళ నేచురల్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ ఇచ్చిన చిన్న సోషల్ మెసేజ్ బాగుంది. సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ అండ్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అండ్ డీసెంట్ మూమెంట్స్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ చెప్పాలంటే స్టోరీలో కొత్తదనం అంటే ఏమీ లేదు. చాలా సీన్స్ మనము ఆల్రెడీ కొన్ని సినిమాలు చూసేసినట్టే అనిపించాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ప్రొసీడింగ్స్ రొటీన్ గా అయితే ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు స్టోరీ స్లో అయిపోయి సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ అమీర్ లోగ్ మూవీ అనేది రొటీన్ కాన్సెప్ట్ అయినప్పటికీ మంచి కామెడీ, ఎమోషన్స్ అండ్ గుడ్ మెసేజ్ తో వెళ్లి యూత్ఫుల్ ఎంటర్టైనర్. క్లైమాక్స్ కొంచెం వీక్ గా అనిపించిన మీ ఫ్రెండ్స్ బ్యాచ్ తో కలిసి ఈ వీకెండ్ లో టైం పాస్ కోసం ఒకసారి అయితే సరదాగా అయితే చూసేయచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇలాంటి ఓపెన్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.